ఈ వేళటి రోజున అలా జరుగుతుందంటే ఒక ఎత్తు ఎదిగిన తర్వాత వాళ్ళు ఎందుకు వచ్చింది గొడవ అనేది మీకు ఏమైనా క్లారిటీ ఉందా? అలా గొడవనా అంటే మంచి మనోజ్ పట్టించుకోకపోవడం వల్ల ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు మిగతా ఇద్దరు ఎంతో ఇతను కూడా అంతే. ఇతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే ఓకే అన్నారు, చేసుకోమన్నారు. ఇప్పుడు అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా, బాబున్నాడు అనేది కూడా పక్కన పెట్టి చేసుకోమని చెప్పారు, చేసుకున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అయినా వాళ్ళ తండ్రి పిల్లలకి ఏవో గొడవలు వస్తూ ఉంటాయి, అవి సమస్య పోతాయి. అవేమి అంత పొలిటికల్గా పట్టుకొని ఆలాడబడాల్సిన పని కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ మీడియాకి అయితే లేదు. మీడియా హద్దు మీద బట్టే మీడియా వాళ్ళ మీదకి అతను చేయలేసింది, అతను మ్యాన్ హ్యాండిల్ చేయగలిగాడు. ఏం చేశారు? నేనైతే ఈ పగలు కొట్టేదాన్ని, కనబడను కూడా కనబడదు చూసుకోవడానికి. దౌడని అయితే మాత్రం మీరు పోయి అల్లరి చేస్తారా? అల్లరి చేసే హక్కు మీ మీడియాకు ఉందా? ఎంతవరకు ఉంది? ప్రెస్ మీట్ ఎందుకు ఇచ్చారా? నేను పిలిచారా? ఆయన హాస్పిటల్ పోయాడు, దెబ్బలు తగిలి హాస్పిటల్ పోయాడు. మీడియా వాళ్ళు పంపిస్తున్నారా? అంటే మీడియాకి ఇంకేం పని లేదా? డ్రోన్లు కెమెరాలు పంపించే పని తప్పితే, ఎవరినైనా సరే బ్లేములు చేసే పని తప్పితే ఏం లేదా? ఆయన దౌడ పాల్గొట్టాడు నిజమే. ఆయన నేనైతే ఈపీ పాల్గొట్టేదాన్ని. అవునా? పట్టుకొని ఫస్ట్ గేట్ కట్టేయండి, తర్వాత చూద్దాం ఏదన్నా ఉంటే. తర్వాత చూద్దాం ఏమన్నా ఉంటే. ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఈ వివాదం పైన మీ ఒపీనియన్ ఏమంటారండి ఫైనల్గా? నా ఒపీనియన్ ఏముందండి, ఏమి లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళ కుటుంబ విషయాలే కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థే కానీ ఉంటుంది. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆయన పిల్లలకే చెందుతుంది. ఇప్పుడు తింటున్న ప్రతి రూపాయి కూడా సినిమా ఫీల్డ్లో సంపాదించిన డబ్బులే అదంతా. తర్వాత కాలేజీలో పెట్టారు, స్కూల్లో పెట్టారు, పేద విద్యార్థులకు చదువులే చెప్పారు, అన్నీ చేశారు. అది కూడా ఒక మేలే చేశారు కదా. ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోకి నేను చాలా చాలా బాధపడ్డాను. ఎందుకు అంత కృంగిపోయి మాట్లాడుతున్నారంటే అంత కృంగిపోయి మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు ఎవరయ్యా? ఎందుకు ఎవరు? మరి ఇంట్లోకి రాకూడదు అన్నారు కానీ ఆస్తులు ఇవ్వనని చెప్పలేదు కదా. ఆస్తులు మన ముగ్గురు పిల్లలకని చెప్పారు అంతవరకే, కానీ ఆస్తులు ఇవ్వనని చెప్పలేదు. అక్కడ వాళ్ళిద్దరికి ఏం గొడవ వచ్చిందో, ఏం మాట ఇదయిందో. ఒకప్పుడు ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా వివాదం అయితే దాసరి నారాయణ గారు సాల్వ్ చేసేవారు. ఇప్పుడు ఎవరు వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు? చిరంజీవి గారు రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నది చిరంజీవి గారు కనుక అతన్ని, రజనీకాంత్ గారిని, చిరంజీవి గారిని, ఇంకా ఎవరైనా ఉంటే పెద్ద ప్రముఖులని పిలిపించి వాళ్ళు ఎంట్రీ అయితే మాత్రం ఈ సమస్య పోతుంది. అంత పెద్ద ఇదేం కాదు. వీళ్ళు కనుక చిలికి ఆల్వాన్ చేసుకుంటే ఈ పిల్లలు ఎంతవరకు వెళ్ళిద్దో తెలియదు. కానీ దయచేసి సినీ ప్రముఖులైనటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే కొంచెం మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయంలో కొంచెం జోక్యం చేసుకొని కొంచెం వాళ్ళ సమస్యల్ని తీరుస్తారని మరీ కోరుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. అండ్ ఆయనే ఇలాంటి వాటికి ఏమైనా అతనే హెల్ప్ చేయొచ్చని అనుకుంటున్నారా? ఎందుకు? పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మోహన్ బాబు గారితో మంచి సన్నిహితంగా ఉంటారు. మంచి మనోజ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిమానం ఉంది. సో అలాంటి టైంలో ఆయన దగ్గరికి వెళ్తే ఇలాంటి సొల్యూషన్కి అంటే ఇలాంటి ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇస్తారని ఇస్తారు. మంచి సజెషన్ ఇస్తారు, మంచి సమస్యకి పరిష్కారం చెప్తారు, అన్నీ చేస్తారు. చిరంజీవి గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, రజనీకాంత్ గారే కానీ, ఇంకా ఎవరైనా సరే పెద్ద ప్రముఖులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కనుక ఈ విషయాలు వెళ్ళినాయి అంటే మాత్రం వాళ్ళు మాత్రం ఈ సమస్యల్ని చాలా అంటే చాలా తీర్చేసేస్తారని నేను భావిస్తున్నాను. మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా మేడం? ఎందుకు చేస్తారా? మీడియా ఏం చేస్తే కొట్టిందో అంటే కాంగ్రెస్ మంత్రులు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు, అరెస్ట్ చేస్తారని. ఎందుకు కొడతారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? మీడియా ఎటువంటి ప్రశ్నిస్తే, ఎంత హద్దు మీరితే అతను అంత ఇదే ప్రాపర్టీలోకి వెళ్ళారు, దౌడలు పలగొట్టినారు, అంతే మేడం. థ్యాంక్ యూ.